హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను నిన్నటిది ఇడ్లీ పిండి ఉంటే అది అందరికీ సరిపోదు కదండి, అందుకని పునుకుల కింద అయితే వేసాను. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా క్రిస్పీగా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఆ పునుకుల్లోకి అయితే ఇక్కడ చట్నీ అనేది ప్రిపేర్ చేశాను. ముందుగా అయితే మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పునుకులు అనేది వేసుకుంటే బాగుంటుంది కదండి, అందుకని చట్నీ కోసం అయితే ఇక్కడ ఒక 4 టమాటాలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, కొంచెం చింతపండు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా నేనైతే అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నానండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి, కారంగా ఉంటే తినరు కాబట్టి. ఇక్కడ మనం ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ కూడా వేసుకోవాలండి. అవి కూడా మనకు కొంచెం సేపు అయితే మగ్గాల్సి ఉంది. ఇక్కడ టమాటా, ఉల్లిపాయ అనేది మనకి పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం తొందరగా మగ్గటం కోసం నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఈ పచ్చడి మనకి పునుకుల్లో కానీ, ఇడ్లీ కానీ, దోశల్లో కానీ చాలా బాగుంటుందండి. చక్కగా ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ ఉంటుందండి పచ్చడి. మనకి అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. చక్కగా మగ్గిపోయింది కాబట్టి ఇక్కడ మనకి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. చూసారండి, చాలా మెత్తగా వచ్చింది. కావాలంటే మీరు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే వేసుకోలేదండి, నార్మల్గానే అన్నీ కుక్ చేసేసి నేను మిక్సీ పట్టేసాను. తర్వాత దీంట్లో పోపు వేసుకోవడమే. పోపు వేసుకుంటే మనకి టేస్టింగ్ కొంచెం బాగుంటుందండి. మనకి ఇక్కడ నేనైతే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను, ఒక 2 వెల్లుల్లిపాయలు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ చట్నీ అనేది దీంట్లో వేసేసుకోవాలి. మనకి పచ్చడి అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి. చక్కగా టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. ఈ టైప్ ఆఫ్ పచ్చడి చాలా బాగుంటుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం పునుకులు అయితే వేసేసుకుందాము. పునుకుల కోసం అయితే నేను దీంట్లోనూ ఇది ఇడ్లీ పిండి అండి, అందుకని దీంట్లోకి ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయ. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. మీరు కావట్లేదు దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేయలేదండి, ఎందుకంటే కొంచెం కారంగా అనిపిస్తుంది పిల్లలకి, నోటికి తగిలితే కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే తీసుకోలేదండి. నేను ఉల్లిపాయని, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అంటే అన్ని రకాల మనం వెజిటేబుల్స్ అంటే మనం చక్కగా క్యారెట్ తురుము లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఉల్లిపాయని, కొత్తిమీర, తర్వాత జీలకర్ర, మళ్ళీనేమో మనకి కొంచెం డైజెషన్ అవుతుంది కదండి, అందుకని పునుకులు ఇక్కడ వామ్ కూడా తీసుకున్నానండి నేను. అవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా మనమైతే ఇదంతా కూడా నీట్గా కలిపేసుకోవాలి, మొత్తం అంతా కలిసేంత వరకు కూడాని. మనం దీంట్లో ఎటువంటి వంట సోడా కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి, చక్కగా మనకి పొంగుతుంది. ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం గట్టిగానే నేను ఇడ్లీ పిండిని అనేది ఆడుకున్నానండి, కాబట్టి మనకి ఇంకేం దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా మనకి పునుకులు కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుందండి. మనం ఇక్కడైతే నేను పునుకులు చక్కగా వేసేసుకొని ఇంకా టర్న్ చేసుకుంటున్నాను. చూసారండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్లో మనకి ఫ్రై అయితే సరిపోతుంది, ఇంకెక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇంకెక్కువ అయితే మనకి మాడిపోయి టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఈ టైప్ ఆఫ్లో ఈ కలర్లో తీసేసుకున్నాను. ఇలా అయితే సరిపోతుందండి. ఫైనలీ చక్కగా వేడిగా, అంటే ఎప్పుడు ఒకటే బ్రేక్ఫాస్ట్ కాకుండా పిల్లలకి ఇలాగ మనం చేసి పెడితే చాలా బాగుంటుంది. ఫైనలీ పిండి అంతా కూడా అలాగే పునుకుల కింద వేసేసుకొని ఇలా అయితే నేను సర్వ్ చేసుకున్నాను. చూసారండి, చక్కగా టమాటా పచ్చడి దీంట్లోకి మంచి కాంబినేషన్ అండి, చాలా బాగా వచ్చింది పచ్చడి కూడా. చక్కగాని పునుకులు, టమాటా పచ్చడి చాలా బాగుందండి. ఈ 2 కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ ఇడ్లీ పిండితో పునుకులు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన పునుకులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.